అంటే తప్పకుండా భారత ప్రేక్షకులు అన్ని భాషా తెలుగుతో ప్రమేయం లేకుండా చాలా బాధపడేటటువంటి విషయం. ఎందుకంటే ధర్మేంద్ర ఈజ్ ది మోస్ట్ ప్లెజెంట్ ఫేస్ ఆఫ్ ఇండియన్ స్క్రీన్. చాలా ప్రసన్నంగా, చాలా ధర్మేంద్రని తలుచుకోగానే చాలా హుషారుగా, చాలా మానవీయంగా, చాలా మంచిగా ఉంటాడు. ఇంకోటి ఒక్కొక్క దశలో దిలీప్ కుమార్, లేదా రాజేంద్ర కుమార్, రాజ్ కపూర్, ఇలా రకరకాల జోనర్స్, అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, ఇలా చాలా వచ్చాయి కదా. అమితాబ్, ధర్మేంద్ర వీళ్ళిద్దరిది బాగా అందరితో ఆయన చాలా చక్కగా శత్రుఘ్న సిన్హాతో కలిసిపోతాడు, అమితాబ్ బచ్చన్తో కలిసిపోతాడు. వీడు ముఖ్యంగా ఇప్పుడు షోలేతో ఇంకా అది ఏ దోస్తి హమ్నా హీట్ షోడింగ్ అనేది దాదాపు భారతదేశానికి అదొక జాతీయమైనటువంటి గీతంలాగా మారుమోగినటువంటిది. ఇంకోటి ఆయన భార్య హేమాల్ని, ఆమె కూడా డ్రీమ్ గర్ల్ ఆఫ్ ఇండియన్ సినిమా కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి సినిమాలు చేస్తూ దీర్ఘకాలం పాటు ఇలా ఉండటం. ధర్మేంద్ర సినిమాలు చాలా ప్రముఖమైనవి, చాలా విభిన్నమైనవి కూడా. కొంతమంది లాగా ఒక మూసలో ఒదిగిపోవటం, జనానికి దూరంగా ఉండటం లేదు. మీరు గమనిస్తే కనుక ధర్మేంద్ర అనారోగ్యంతో పెనుగులాడుతూ ఈ నెల రోజుల్లో రకరకాల వార్తలు వచ్చాయి. కనీసం 2 సార్లు ఆయన కన్ను మూసినట్టుగా కొంచెం వార్తలు ఇవ్వడం, మళ్ళీ ఆయన కోలుకోవడం. అంటే ఒక మనిషి నిజంగా జీవితంతో అంతగా పోరాడడం చాలా అభినందనీయమైన విషయం. మళ్ళీ కొంతమంది లాగా నొచ్చుకొని పెద్దగా తిట్టిపోయలేదు కూడా. మళ్ళీ ఆయన తీసిపోయారు, ఆయన ఇన్ని రోజులు నడిపించారు. నిజంగా ధర్మేంద్రకు దేశం చాలా శ్రద్ధాంజలి ఘటిస్తుంది.